ఇక్కడ ప్రసాదం కౌంటర్ అండి ఇది. ఇక్కడ నేను మెయిన్ పాయింట్స్ చూపిస్తున్నాను. మన గణేశుడి యొక్క మెయిన్ ఎట్లా సెటప్ చేశారు ఏంటనేది. ఇక్కడైతే ప్రసాదం కౌంటర్ ఇది డొనేటెడ్ బై స్వాతి వీళ్ళనమాట. ఇది చూడండి మన గణేశుడి బ్యానర్ అయితే ఉంది. ఇది మొత్తం కూడా మనకి ప్రసాదం కౌంటర్ కిందకి వస్తుందండి. చిన్నగా ఉంది కానీ ప్రసాదం కౌంటర్ ప్లేస్ లేదు కాబట్టి చిన్నగా అరేంజ్ చేసారు. చూడండి డీజే సెటప్స్ అంతా నడుస్తుంది. సాయంత్రం ఆగమని ఉంది కదా, ఇక్కడ చూడండి డీజే సెటప్ ఇదంతా అరేంజ్ చేస్తున్నారు అనమాట. చాలా గ్రాండ్గా చేస్తారు. సో చూడండి ఒకసారి ఇప్పుడు ఏమి ఇక్కడ మనం డైరెక్ట్ హైదరాబాద్ గణేశుని దగ్గరికి వెళ్తున్నామండి. గణేశునికి ఈరోజు పాదాలకి పూజ కూడా చేశారు. అదే నిన్న పెయింటింగ్ అయిపోయింది కదా, అందరు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టారు. ఇక్కడైతే పూజ కూడా చేశారండి. ఒకసారి చూడండి మన వెళ్ళకనమాట. నేను దగ్గర నుంచి ట్రై చేస్తాను. చూడండి ఒకసారి అందరు దర్శించుకుంటున్నారండి భక్తులు వచ్చేసి. పాపం పోలీసులకి అయితే చాలా శ్రమ ఉంటుంది ఇక్కడ ఈరోజు. ఒకసారి చూడండి మన గణేశుడికి అందరూ కూడా దర్శించుకుంటున్నారు పాదాలకి. సో కొబ్బరికాయ పెట్టి పూజ కూడా చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ నేను డీజే సెటప్ అదంతా చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదంతా డీజే సెటప్ అనమాట. ఈ వ్యాన్ కూడా అదే అనమాట, డీజే సెటప్ వ్యాను. ఇదంతా కూడా అరేంజ్ చేస్తున్నారు చూడండి ఒకసారి. ఇదేమో మనకి బిల్ అదే మనం ఎవరైనా దానం చేయాలంటే ఇది కౌంటర్ అనమాట. ఎవరన్నా మనకి వస్తు రూపాయ 10 రూపాయల సహాయం చేయవచ్చు. ఇక్కడ చూడండి సెటప్ అంతా చేంజ్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫుల్ హంగామా ఉంది. జనాలందరూ ఎక్కడికక్కడ రష్ అయ్యి ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుందండి. ఇక్కడ చూడండి ఇదంతా రికార్డ్ అదే డీజే రికార్డ్ అనమాట. సాయంత్రం ఇక్కడ మారుమోగిపోయిందండి. చూడండి సెటప్ అంతా ఒకసారి. ఇదంతా డీజే సెటప్ అనమాట. పైనుంచి కింద దాకా ఒకసారి చూద్దాం. మేము కూడా తీసుకునే వాళ్ళం కదా. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదంతా డీజే సెటప్ అనమాట. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ వేయాల్సినవి ఉన్నాయి. చాలా సెటప్ ఉందండి. నాకు తెలిసి మ్యాక్సిమం ఈవినింగ్ కల్లా అంతా అయిపోతుంది. ఈవినింగ్ 7-7:30 కల్లా స్టార్ట్ అవుతుంది. జనాలు చూడండి ఒకసారి, క్రౌడ్ పాపం ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారండి ఇక్కడ. సార్ రైటింగ్ చూపిస్తా. ఇక్కడ చూడండి టీవీ ఛానల్స్ వల్ల హంగామా కూడా ఎక్కువైపోయింది. ఇక్కడ చూడండి ఎక్కడికక్కడ టీవీ ఛానల్స్ పెద్ద ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారండి. శిల్పి రాజేందర్ గారు మాకు చెప్పారు, ఏది విఠల్ శర్మ గారు మరి వారి అడిగి మేము రామకేంద్రం ఏర్పాటు చేసాం, మంచి జరుగుతుంది, ప్రజలు సుఖ సంతోషంగా ఉంటారని చెప్పి మా శిల్పి రాజేందర్ గారు మరి చెప్పడం జరిగింది. ఆ రామకేంద్రం మేము ఏర్పాటు చేసాము. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రపంచ నలుమూల నుంచి వస్తారు భక్తులు. మరి అన్ని విధాలుగా మా భక్తులకు అన్ని విధంగా వాలంటీర్ ఏర్పాటు చేశాం. 300 మంది వాలంటీర్ ఏర్పాటు చేశాం. అడిగారుగా పోలీస్ బందోబస్తు ఉంటుంది, సీసీ కెమెరాలు ఉంటుంది. డైనమిక్ లీడర్ మా కేసీఆర్ గారు, మా డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి అన్న గారు మరి ఇక్కడ పూజలో ఫస్ట్ పూజ మరి వారు ఎప్పుడైనా పాల్గొనొచ్చు. మరి వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. పట్టించిన మార్క మరి ఖమ్మం డైనమిక్ లీడర్ నందిని మేడం గారు, సుజయ్ గారు మరి కుటుంబ సమేతంగా పట్టించిన మార్గంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి డిప్యూటీ సీఎం పాల్గొంటారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మొదటి పూజ మరి పద్మశాలి సంఘం వారు వస్తారు. 75 అడుగుల కలువ, 75 అడుగుల జగజం, 75 అడుగుల గర్గమాల మరి పద్మశాలిగా ఊరేగింపుతో మరి మామిడి హరికృష్ణ మరి కొండయ్య గారు ఇక్కడ పట్టు వస్త్రాలతో వినాయకుని దాంట్లో పాల్గొంటారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలు నాయకులు బారికేట్లు ఏర్పాటు చేస్తారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇదంతా పాపం పెద్ద ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. ఇక్కడ బాలాజల భారీ ఎత్తున జరుగుతుందంట. సాయంత్రం అయితే మాత్రం అందరూ ఆహ్వానితులు అంటున్నారు. ఒకసారి చూడండి పబ్లిక్ ఇప్పుడే ఇట్లా ఉన్నారు. పాపం పోలీసులు అయితే మాత్రం ట్రాఫిక్ క్లియర్ చేస్తూనే ఉన్నారు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, పబ్లిక్ ఎంత ఫుల్ రష్ ఉందో ఇక్కడైతే. పోలీసులు అయితే అక్కడ కరెక్ట్గా పబ్లిక్ని ఎక్కడ నుంచో పెట్టాలి అక్కడ నుంచో పెట్టినారు. పోలీసులు అడవుడు కూడా షురూ అయిపోయిందండి. ఇక్కడైతే పోలీసులు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తున్నారు అనమాట. చూడండి ఒకసారి పోయే వాళ్ళు ట్రాఫిక్ కూడా క్లియర్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ పబ్లిక్తో పోయే వాళ్ళు ట్రాఫిక్ని అదంతా క్లియర్ చేస్తున్నారు అనమాట. ఒకసారి తీసుకోండి.